హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు ఇంజనీర్ ప్రకాష్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ క్యూబ్ టెస్టింగ్. అసలు ఈ ఇమేజ్లో చూస్తుంటే ఎక్కడో చూసినట్టు ఉన్నాయి అనిపిస్తుంది కదండి. సివిల్ వాళ్ళు అయితే కనుక సిటీ ల్యాబ్లో చూసామనుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడో కన్స్ట్రక్షన్లో చూసే ఉంటారు. ఎందుకంటే కాంక్రీట్ ఎక్కడ ఉంటే ఈ క్యూబ్ టెస్టింగ్ అనేది మెయిన్ అక్కడ చేస్తారండి. ఎనీ కాంక్రీట్ యొక్క స్ట్రక్చర్ లైఫ్ అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ అనేది చేస్తారు. నేనైతే సివిల్ చదవకముందు ఇవన్నీ చూసి ఎందుకు కాంక్రీట్ సపరేట్ చేస్తున్నారు, ఎందుకు అలా పడేస్తున్నారు అనుకునేవాడిని. ఈ టెస్ట్కి కావాల్సిన ఆపరేటర్స్: ట్యాంపింగ్ రాడ్, ట్రోవెల్, సిటిఎం, క్యూబ్ మోల్డ్, వేయింగ్ మిషన్. సిటిఎం అనేది టెస్టింగ్ అప్పుడు యూజ్ చేస్తారండి. రిమైనింగ్ అన్ని క్యూబ్ కాస్టింగ్లో యూజ్ చేస్తారు. అసలు క్యూబ్ యొక్క సైజు 150 mm ఇంటూ 150 mm. దాన్ని 3 లేయర్స్గా ఫిల్ చేయాలి. ఈచ్ లేయర్కి 35 బ్లోస్ ఇవ్వాలి యాజ్ పర్ IS 456-2000. కానీ మా కాలేజీలో ఎలా పడితే అలా చేసేవాడినండి. ఎన్ని బ్లోస్ ఇవ్వాలో తెలియక. టెస్ట్ రిజల్ట్స్ కూడా అలాగే వచ్చేవి. అది వేరే విషయం అనుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎన్ని క్యూబ్స్ చేయాలి అనేది యాజ్ పర్ క్వాంటిటీ పరంగా డిపెండ్ అవుతుంది. చూడండి, IS 456-2000 కోడ్ బుక్లోని కాంక్రీట్ యొక్క క్వాంటిటీ 1 cubic meter to 5 cubic meter ఈ మధ్యలో వస్తే కనుక 1 set ఆఫ్ ద శాంపుల్ అనేది ప్రిపేర్ చేయాలి. 1 set అంటే 6 cubes, 3 cubes 7 days, 3 cubes 28 days టెస్ట్ చేయాలి. అలాగే 6 to 15 అయితే 2 set, 16 to 30 అయితే కనుక 3 set, 31 to 50 అయితే కనుక 4 sets. తర్వాత 50-50కి 1 set ఆఫ్ శాంపుల్ అనేది యాడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఈ కాంక్రీట్ వర్క్కి మనం క్యూబ్ క్యాష్ చేస్తాము. దాంట్లో 10% అనేది థర్డ్ పార్టీకి ఇచ్చి టెస్టింగ్ చేయించాలి. అంటే ఎన్ని సిచ్యువేషన్లో మనం థర్డ్ ఒపీనియన్ తీసుకుంటాం కదండి, అలాగా. ఇప్పుడు క్యూబ్ ప్రిపరేషన్: క్యూబ్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి 8 hours ముందుగానే. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది అప్పుడే సరిగ్గా అప్లై అవుతుంది. కార్నర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ కార్నర్స్లోని చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అది మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనం క్యూబ్ డీమోల్డ్ చేసేటప్పుడు ఫ్రీగా కార్నర్స్ కూడా షేప్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న మైన్యూర్ మిస్టేక్స్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ మైన్యూర్ మిస్టేక్స్ తర్వాత టెస్టింగ్లో మనకి ప్రాబ్లం అవ్వకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఇప్పుడు చూడండి, క్యూబ్ కాస్టింగ్. ఫస్ట్ సర్ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఒక ఈవెన్ సర్ఫేస్లా చేసుకోవాలి. అప్పుడే మనం క్యూబ్ అనేది క్యాష్ చేయడానికి బాగుంటుంది. కొద్దిగా మాల్ అనేది టైట్ అయింది డ్యూ టు సమ్ వెదర్ కండిషన్స్. మాల్ అనేది బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ లేయర్ అనేది ఫిల్ చేస్తున్నారు. చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగా 3 layers క్యూబ్ అనేది ఫిల్ చేసుకోవాలండి విత్ మాల్. చూడండి, 35 బ్లోస్ మనకి కార్నర్స్ నుంచి సెంటర్ నుంచి మళ్ళీ కార్నర్స్లోకి అలా ట్యాంపింగ్ చేస్తూ క్యూబ్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలి 3 layers. మేమైతే కాలేజీలో చేసినప్పుడు సర్ఫేస్ అనేది క్లీన్ చేయకన్నా ఇష్టంగా క్యూబ్ అలా పెట్టుకొని ఏదో చేసామంటే చేసాం క్యూబ్ని. అప్పుడు టెస్టులు కూడా అలాగే వచ్చినాయిలేండి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారో. అలా కార్నర్స్ అన్నీ ట్యాంపింగ్ చేసుకొని మధ్యలోకి రావాలి. అప్పుడే మనకి ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ అయ్యి ఎయిర్ వాయిడ్స్ కానీ, మనం ఆయిల్ అప్లై చేసాం కదండి, ఆ ఆయిల్ ఈ లిక్విడ్ అనేది కలిసినప్పుడు కొద్దిగా ఎయిర్ బబుల్స్ లాగా ఏర్పడతాయి. అలాంటివి కూడా మనకి తర్వాత టెస్టింగ్ అప్పుడు ప్రాబ్లంకి దారితీస్తాయి. సెకండ్ లేయర్ అనేది ఫిల్ చేస్తున్నారు. చూడండి, మళ్ళీ ట్యాంపింగ్ చేస్తున్నారు 35 times ఆఫ్ ది బ్లోస్ కార్నర్ నుంచి సెంటర్కి. ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. మనం 3 layers అనుకున్నాం కదా. ఫస్ట్ లేయర్ మనం ట్యాంపింగ్ చేసినప్పుడు కింద వరకు వెళ్ళాలి. సెకండ్ లేయర్ ట్యాంపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ వరకే వెళ్ళాలి. కింద వరకు వెళ్తే క్యూబ్ అనేది షేక్ అవుతూ దాని యొక్క సర్ఫేస్ అనేది బాటమ్ సర్ఫేస్ డిస్టర్బ్ అయ్యి మనకి షేప్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. మనం థర్డ్ లేయర్కి వచ్చినప్పుడు సెకండ్ లేయర్ వరకే వెళ్ళిద్ది. ఇంకా కిందకి వెళ్ళిందంటే మనం కాస్టింగ్లో మిస్టేక్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ గ్యాప్, ఆ వాల్యూమ్ అనేది మనం ఆల్రెడీ ఫిల్ చేసాం, ఇంకా కిందకి అసలు వెళ్ళలేదండి. అలా వెళ్ళిందంటే మనం ఏంటి చాలా మిస్టేక్ చేస్తున్నట్టు. లేకపోతే కనుక అది ఎక్కువగా లిక్విడ్ స్టేజ్లో ఉందంటే కనుక కింద వరకు మనం ట్యాంపింగ్ రాడ్ వెళ్ళిద్ది. అప్పుడు మనం ఇందాక చెప్పినట్లుగా బాటమ్ సర్ఫేస్ అనేది డిస్టర్బ్డ్గా వచ్చి ఆ బోల్ట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లూజ్ అయితే ఏమైందంటే క్యూబ్ బల్క్ అవుతుంది. దాని ఉన్న ఏరియా కన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఏరియా లాగా ఫామ్ అయింది. అలా అయినా కానీ మన టెస్ట్ రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావు. ఈ క్యూబ్ కాస్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే దాని సర్ఫేస్ అనేది ఫినిషింగ్ చేయడం కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు
కొద్దిగా దాని సర్ఫేస్ వరకు వస్తుందా లేదా మాల్ చూసుకోవాలి. 4 కార్నర్స్లో మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసాం. అక్కడ ఎయిర్ బబుల్స్లా ఫామ్ అవ్వకన్నా ఇలా మనం ఆ ట్రోవెల్స్తో 4 కార్నర్స్లో షేక్ చేయాలండి, లైక్ ఏ వైబ్రేటింగ్. అలా చేసినప్పుడు మనకి ఎయిర్ బబుల్స్ కానీ గ్యాప్స్ కానీ అలా ఏవి రావు. మెయిన్గా ఈ విషయం ఎక్కడైనా నేర్చుకుంటే కనుక తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే కనుక సైట్లో నేర్చుకున్నాను, కాలేజీలో నాకు ఎవరు చెప్పలేదు ఇలాగా. చూడండి, అలా 4 ఎడ్జెస్లో చేసిన తర్వాత టాప్ సర్ఫేస్ అనేది కొద్దిగా మాల్ ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్లో ఇప్పుడు ఉంది. తర్వాత ఈ మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనకి ఆ లెవెల్ అనేది తగ్గిద్ది. క్యూబ్ సైజ్ అనేది కరెక్ట్ సైజులో రావాలంటే కొద్దిగా దానికన్నా కొద్దిగా అనేది 1 mm 2 mm మాల్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి తీసుకుంటున్నారు. అలా క్యూబ్ని ఎప్పటికప్పుడు సర్ఫేస్కి తగ్గట్టు అలా క్లీన్ చేసుకుంటూ టాప్ సర్ఫేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. టాప్ సర్ఫేస్ అండ్యులేషన్ ఉందంటే మనం క్యూబ్ టెస్టింగ్కి సిటిఎంలో పెడతాం కదండి, అప్పుడు టాప్ లోడ్ అనేది సరిగ్గా పడదు. మన సర్ఫేసే అనీవెన్గా ఉంటే లోడు కరెక్ట్గా ఎలా పడిద్దండి. టాప్ కార్నర్స్ అనేవి అలా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే వన్స్ అది సెట్ అయిపోతే క్యూబ్ డిమోల్డ్ చేసేటప్పుడు మనకి సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ట్యాంపింగ్ రాడ్తోని 4 సైడ్స్ అలాగా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నా సెటిల్ డౌన్ అయిపోతాయి. ఇంకొకసారి మనం సర్ఫేస్ అనేది ఫినిష్ చేసుకుందామండి. సర్ఫేస్ ఫినిషింగ్ చేసుకొని ఒక సైడ్న క్యూబ్స్ అనేవి పెట్టుకోవాలి. వీటికి నెంబర్ అనేది ఫస్ట్ సెట్కి 1 2 3 4 5 6, నెక్స్ట్ సెట్ ABCD అలాగా నెంబర్స్ ఆల్ఫాబెట్స్ రాసుకోవడం వల్ల ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. ఏ వెహికల్లో మాల్ యొక్క క్వాలిటీ అనేది తక్కువ అయిందా అనేది కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతాం. ప్రిపేర్ చేసుకున్న వెంటనే సైడ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే వెహికల్ మూమెంట్ కానీ అలాగా డిస్టర్బెన్స్ ఉండకూడదు. చూడండి, అక్కడ ప్లెయిన్ సర్ఫేస్ కానీ ఉంది, అందుకనేసి ఆ ప్లేస్ అనేది చూస్ చేసుకున్నాం. ఇది సెకండ్ టైం ఫినిషింగ్ చేస్తున్నామండి. ఎన్నిసార్లు మనం ఫినిషింగ్ చేస్తే అంత బాగా మన సర్ఫేస్ అనేది క్లీన్ అండ్ స్మూత్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది. సో అందుకని మేము ఇలా చేస్తున్నాము. నెంబరింగ్ కూడా సెకండ్ టైం ఫినిషింగ్ చేసినప్పుడు క్యూబ్ మీద 1 2 3 4 5 6 అలా నెంబర్ వేసుకోవాలి. ఒక సెట్కి మనం 6 క్యూబ్స్ చేస్తాము. అలా మనకి ఆ రోజు క్వాంటిటీ బట్టి ఎన్ని క్యూబ్స్ కావాలనేది IS 456 ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవాలండి క్యూబ్స్. చూడండి, థర్డ్ టైం ఫినిషింగ్. నెక్స్ట్ డే క్యూబ్ పైన ఐడెంటిఫికేషన్, డేట్, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, మాది M35, క్యూబ్ నెంబర్, C అంటే కాలం అండి, సెగ్మెంట్ 11, అలా ఫుల్ డీటెయిల్స్ దాని మీద మనం మెన్షన్ చేయాలి. చూడండి, 4 కార్నర్స్ సర్ఫేస్ అనేది క్లీన్ చేసుకొని బోల్ట్ లూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని బోల్ట్లు లూజ్ చేసుకొని దాన్ని రివర్స్గా తిప్పితే కనుక ఆ క్యూబ్ అనేది మనం మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఉంటే క్యూబ్ అనేది దానికి అదే ఆటోమేటిక్గా కిందకి డ్రాప్ అయ్యిద్ది. ఇప్పటి నుంచి క్యూరింగ్ పీరియడ్ స్టార్ట్. 7 డేస్కి ఒకసారి టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ 28 డేస్కి మిగతా క్యూబ్స్ టెస్ట్ చేస్తాం. తర్వాత వీడియోలో రిజిస్టర్ ఎలా రాయాలి, టెస్ట్ ఎలా చేయాలి అనేది మొత్తం